మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? అంటే సిల్వర్ మూవ్మెంట్ లో మనం చూడాలి అంటే పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గుతుందంటారా? సిల్వర్ కి ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. అది ఏం ట్రెండ్ అంటే, నేను చాలా గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్ అయితే ఫ్యామిలీతో పాటు వెళ్తూ ఉంటాము. బట్ దారిలో వచ్చేటప్పుడు నేనేం చూస్తున్నానంటే, ఒక 4 గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో కనీసం ఒకటన్నా సిల్వర్ జ్యువెలరీ షాప్ ఉంటుంది. డిమాండ్ అనేది మార్కెట్లో ఎలా క్రియేట్ చేశారంటే, థ్యాంక్స్ టు ఆల్ ది జ్యువెలరీ డిజైనర్స్. ఎంత బ్యూటిఫుల్ మంచి మంచి నెక్లెసెస్ కానివ్వండి, నేను నిజంగా అంటున్నాను, వన్ వుడ్ డెఫినెట్లీ గెట్ టెంప్టెడ్. అండ్ అలాగే సిల్వర్ జ్యువెలరీతో గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, గోల్డ్ కోటింగ్ తోటి. ఎగ్జాక్ట్లీ. సో సిల్వర్ జ్యువెలరీలో ఈ ఆప్షన్ కూడా ఉందండి. మీరు అన్నట్టుగా ఆ సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ కోడ్ 1 గ్రామ్ గోల్డ్ కానివ్వండి, 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ సంథింగ్ టెక్నాలజీ చాలా ఉంది. సో ఏం జరిగిందంటే, ఈ సిల్వర్ జ్యువెలరీలో మామూలు షాప్స్ కాదండి, బిగ్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ విత్ బిగ్గర్ బ్రాండ్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్తో బ్యూటిఫుల్ జ్యువెలరీ. అసలు మీరు చూస్తే నిజంగా ఇదే కొనుక్కుంటా పోలా నిజంగా. బికాస్ అవి చెక్క చెదరకుండా ఉంటాయి, పైగా ప్రెషస్ మెటల్, దానిపైన మీకు కావాల్సిన గోల్డ్ కోటింగ్ ఉంటుంది. సో ఎప్పటికీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫేడింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక నకిలీ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ కొంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, కానీ మీరు అన్నట్టుగా ఆ గోల్డ్ కోటింగ్ ఉంటుంది జ్యువెలరీ, దానివల్ల ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ప్లస్ యూ గెట్ అ గోల్డ్ కోటెడ్ మంచి జ్యువెలరీ విత్ అ ఫ్యాషనింగ్ స్టైల్తో సహా. సో జ్యువెలరీ డిమాండ్ చూసుకుంటే, ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, లైక్ జెన్జీ కానివ్వండి, జెన్ ఆల్ఫా కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ మోర్ టువర్డ్స్ ఫ్యాషన్ జ్యువెలరీ. వాళ్ళకి ఏంటంటే, ఫ్యాషన్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు దానికి మళ్ళీ అది ఇరిగిపోయింది అనుకోండి, దాన్ని పక్కన పాడేయాలి. కానీ అదే మీరు సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే, అది గోల్డ్ కోటింగ్ ఉన్నా లేకున్నా దాన్ని మీరు మళ్ళీ కొత్త జ్యువెలరీ కొనేటప్పుడు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ అ గుడ్ ప్రైస్ బ్యాక్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ గ్యారంటీ ఉన్నప్పుడు సిల్వర్ జ్యువెలరీకి డిమాండ్ అనేది ఇంకా పెరగబోతుంది. మీకు ఒక విషయం తెలుసా, కనీసము ఒక 4 లక్షల కోట్ల కైండ్ ఆఫ్ డిమాండ్ ఇయర్లీ గోల్డ్ జ్యువెలరీకి ఉంటే, 1.5 నుంచి 2 లక్షల కోట్ల వరకు సిల్వర్ జ్యువెలరీ ఉంది. సో దట్ ఈస్ అ హ్యూజ్ ట్యామ్, అంటే ది టోటల్ అడ్రసబుల్ మార్కెట్. ఇందులో మనం చూసుకుంటే సిల్వర్ జ్యువెలరీని కిందికి వచ్చిన తర్వాత ఎలాంటి జ్యువెలరీ మనం కొనుక్కోవాలి, లేదంటే ఒక కాయిన్ కానివ్వండి, ఒక మంచి బిస్కెట్ కానివ్వండి, సిల్వర్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు కదా. దానికోసమే ఈ సిరీస్ ప్లస్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు మీకు ఫస్ట్ స్పాట్ ప్రైసెస్ చెప్తాను. మన దగ్గర సౌత్ ఇండియాలో వాట్ కైండ్ ఆఫ్ సిల్వర్ ప్రైసెస్ ఆర్ దేర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, 1 గ్రామ్ సిల్వర్ నిన్న 101 ఉండింది, ఈ రోజు కూడా 101 ఉంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మొన్న మీకు ఒకవేళ గుర్తుంటే 99 రూపీస్ 50 పైసా ఉండింది. సో దాదాపు మనకు రూపాయిన్నర పెరిగింది నిన్నే. సో ఈ రోజున చూసుకుంటే ఒక ఫ్లాట్ మూమెంట్ అన్నట్టు ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక 1000 గ్రామ్స్, అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ అబౌట్ 1 kg సిల్వర్ తీసుకుంటే, నిన్న ఉన్న సేమ్ ప్రైస్ ఈ రోజు కూడా ఉంది, 1,01,000 రూపీస్ ఫర్ 1 kg సిల్వర్. ఇక్కడ మనం చూసుకుంటే, మనం రెగ్యులర్గా అందరికీ చూపిస్తాము ఒక వారం రోజుల్లో సిల్వర్ మూమెంట్ ఎలా ఉంటుంది. సో ఈ రోజు మనం చూసుకుంటే 27 నవంబర్ నుంచి 6th డిసెంబర్ వరకు మనం మేజర్గా చూసుకుంటే 2,000 రూపీస్ 1 డేలో పెరిగింది. మళ్ళీ ఓన్లీ 500 పెరిగిన తర్వాత మళ్ళీ 1,500 పెరిగిందంటే, మీరు నెట్ చూసుకుంటే ఈ వారంలో దాదాపు మీకు 2,000 ప్లస్ 1,500 అనుకుంటే 3,000 రూపీస్ మీకు సిల్వర్ ఈ వారంలో పెరిగిందండి. ఎందుకంటే ఓన్లీ 500 రూపీస్ ఫాల్ వచ్చింది ఈ వారం మొత్తంలో. దానికి అర్థం ఏంటి, గోల్డ్ కంటే కూడా మంచి లార్జ్ డిమాండ్ అనేది సిల్వర్ జ్యువెలరీలో వస్తుంది. సో పీపుల్, ఇక్కడ నేను మీకు చార్ట్స్లో ఇప్పుడు చూపిస్తాను హౌ టు డీల్ విత్ దట్ కైండ్ ఆఫ్ టూల్స్తో. సో ఇది సిల్వర్ టోటల్ మనం చూస్తున్నాం శిరీష ఇక్కడ. సో నేను మీకు చెప్పాను ఒక మాట, ఇక్కడ ఏదైతే ఒక లార్జ్ కైండ్ ఆఫ్ వాల్యూమ్ జరిగింది కదా, ఆ వాల్యూమ్ తర్వాత అలాంటి వాల్యూమ్స్ అనేది పెద్ద వాల్యూమ్స్ ఎక్కడ రాలా. బట్ నిన్న మీకు ఒక మాట చెప్పా, సిల్వర్ పెరగబోతుంది, ఒక క్లారిటీ మనకి ఇచ్చింది సిల్వర్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ మనం చూసుకుంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రెండ్ లైన్ టూల్ ఈ టాప్ నుంచి మనం డ్రా చేస్తే సిల్వర్ ఈజ్ గోయింగ్ అప్, క్లియర్గా కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ దాటేసేసి కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ సిల్వర్ ఈజ్ క్లైంబింగ్ అప్. సో ఇక్కడ మీకు 2 రేంజెస్ ఇస్తాను. ఇది రికమెండేషన్ కానే కాదు, దీన్ని మీరు వినేసేసి ఇంట్రాడే ట్రేడింగ్ అంటూ మీరు కాల్స్ లాగా భావించకండి. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, గత వారంలో 19 నవంబర్ సిల్వర్ వాజ్ అరౌండ్ 90,241.
ఈ రోజున మీరు చూసుకుంటే 90,250 అంటే 241ని దాటేసి 250 లాంటి కొత్త హై క్రియేట్ చేసింది కాబట్టి సిల్వర్ ఈజ్ ఫర్దర్ గోయింగ్ టు గో అప్ అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. మీరు కూడా నేర్చుకోండి ఇలాంటి టూల్స్తో. కానీ పర్ఫెక్షన్ రానికి కొంచెం టైం పడుతుంది శిరీష. ఈ రోజు మొదలు పెట్టారంటే ఈ రోజే రాదు కదా 100%. సో ట్రై చేయండి, డౌట్ ఉంటే అడగండి. సార్, ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఒక మంచి రూట్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 2025 ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అండి. న్యూ ఇయర్ అటు ఇటు చూసే వరకల్లా లిటరలీ ఒక 2-3 వీక్స్లో మనకు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సో ఏం చేశారు 2024లో, ఎంత సంపాదించారు అంటే చెప్తారు, నాకు ఎంత జీతం ఉందంటే సంవత్సరం ఎంత వచ్చిందని. కానీ మీరు వెనక చేసుకున్నారు లిటరల్గా. అంటే మీ బ్యాంక్లో ఎఫ్డీస్ తప్పితే, ఎఫ్డీస్ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా, ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారా, స్టాక్స్లో పెట్టుబడి పెట్టారా? పెడితే మీకు అది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో రాబోయే 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో అలాంటి కైండ్ ఆఫ్ జర్నీ మొదలైందా? అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, ఒక చిన్న చిన్న పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేదంటే ఒక కంప్లీట్ నాలెడ్జ్, ఒక రైట్ నాలెడ్జ్ లేనందువల్ల ఏంటంటే దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ దట్ ప్రాఫిట్. సో నేనేమంటానంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ టెన్షన్స్ ఏవైతే ఈ సంవత్సరం అంతా మీరు పడ్డారు కదా ఆ కష్టాన్ని, 2024 డిసెంబర్ 31 లోపే ఆ ప్రాబ్లమ్స్ని మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 1st January రోజున మీరు ఆ రోజున యూ షుడ్ బిగిన్ అ న్యూ లైఫ్ విత్ అ న్యూ ఫైనాన్షియల్ ప్లానింగ్. దానికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు పూర్తి గైడెన్స్, ఆ ఫుల్ నాలెడ్జ్ నేను మీకు కల్పిస్తాను. కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. మన టీం మీకు పూర్తిగా సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.